సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. యోగా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా అందిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్వాన్ అస్మి కలిసి గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆరోగ్య యోగమే యోగా అన్నారు. మన జీవన విధానంలో యోగాను అలవర్చుకుని వాటిని పాటిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుందని తెలియజేశారు. యోగా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లడానికి అవసరమైన యోగా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవన కార్యక్రమంలో యోగాను కూడా ఒక భాగం చేసుకోవాలని కోరారు. యోగాతో మానసిక ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఆర్ఓ గారికి, నేషనల్ ఎస్పీ గారికి, అందరికి కూడా వేదికలు అలంకరించిన పెద్దలకి, అలాగే ఈరోజు ఈ యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మరి మన సనాతన ధర్మంలోనే అనాది నుంచి వస్తున్నటువంటి ఒక క్రియ, అదే ఈ యోగా. 2014 సంవత్సరంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి సిఫార్సు చేయటం. దాని మీద ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు జిమ్కి వెళ్తే కేవలం మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కానీ యోగాలో ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మెంటల్ ఎక్సర్సైజ్ కూడా అది ఒక యోగాలోనే సాధ్యమవుతున్నది ఇవాళ ప్రపంచం అంతా కూడా గమనించారు. అందుకనే ప్రపంచంలో ఇవాళ ఎక్కడ మన వాళ్ళు వెళ్ళి యోగా ట్రైనింగ్ క్లాసెస్ పెడితే వేల మంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మన జీవన విధానంలో, జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరం కూడా మనం రోజుకు ఒక అర్ధగంట సేపు యోగా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఒక సుఖవంతమైనటువంటి జీవనాన్ని మనం సాగించడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా పెట్టుకునే అవసరం ఎంతో ఉంది. కోవిడ్ తర్వాత ఎవరి ఆరోగ్యాల్లో లోపల ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో చాలా వరకు సడన్ గా ప్రమాదాలు జరిగేది చూస్తూనే ఉన్నాము. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సో సడన్ గా వాళ్ళు కోల్పోవడము, ప్రమాదం జరిగిపోవడం అంతా జరుగుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు చాలా సైంటిఫికలీ అడ్వాన్స్ అయిన తర్వాత, టెక్నాలజికల్ అడ్వాన్స్ అయిన తర్వాత మా పనులన్నీ ఈజీ చేసుకున్నాము. బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా చాలా రెస్ట్ ఇచ్చేసాం కనుక ఒక రకమైన అనవసరమైన అంటే గతంలో రాని చాలా జబ్బులు అందరికీ కూడా రావడం జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇవన్నీ కూడా పెరుగుదల ఉంది. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో కానీ దీని అన్ని దానికి కూడా మేము రియాక్టివ్గా ఏదో మెడిసిన్ తీసుకుంటే అది కంప్లీట్ ఉపశమనం కాదు. మనం లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటాము అనేదే మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము, బ్రతికినంత రోజులు ఎంత మెరుగ్గా బ్రతుకుతాము అనే దాన్ని నిర్ణయిస్తుంది. సో ఈ నేపథ్యంలో సో యోగా అనేది మా అందరికీ కూడా హెల్తీగా ఉండడానికి ఒక మంచి సాధనం. సో యోగాని మనం అందరూ కూడా యోగా అదర్ ఫిజికల్ ఇక్కడ వచ్చిన యోగా టీమ్ కి, మన అందరి సిబ్బందికి మనకి గౌరవం ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ కి మచిలీపట్నం డిపిఓలో సందర్భంగా అందరూ మీరు ఇక్కడ వచ్చారు. కలెక్టర్ గారు ఆల్రెడీ చక్కగా మాట్లాడడం జరిగింది. సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డర్ సివిలైజేషన్. ఈ యోగా చాలా నుంచి 5,000-6,000 ఇయర్స్ నుంచి ఉంటారు, బట్ మధ్యలో వీ హావ్ ఫర్గాటన్ అవర్ రూట్స్ ఓన్లీ. బట్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ రూట్స్ అండ్ చూస్తే యోగా మన బాడీ ఎట్లా ఉంది, మన బ్రహ్మాండం ఎట్లా ఉంది, ఇట్ ఈస్ హౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద యూనివర్స్. అది చూస్తే ఆల్ దీస్ ఆరోగ్యం సరిగా హెల్త్ చూస్తే ప్రతిరోజు యోగా ఇఫ్ వీఆర్ డూయింగ్ సెకండ్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. నేను కూడా ఈ రోజు నుంచి ఒక సంకల్పం చేస్తాను కి ఐ విల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే
Definitely all of us are busy, but ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రాక్ట్ చూస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ పాసిబుల్. ఇప్పుడు అందరూ చూసారు మంత్రి గారు సర్టన్లీ బిజీ అమంగ్ ఆల్ ఆఫ్ us, బట్ ఇప్పుడు చూస్తే మంచిగా ఆల్ lessons he was doing very perfectly. So definitely when he can take out time, all of us can take out our time for our body, for our health, for family. దానివల్ల అందరికీ దిస్ యోగా డే అందరికీ శుభాకాంక్షలు, అండ్ ఆల్ ఆఫ్ us should practice it daily and give our body and peace some time. Thank you. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పెడనలోని ముత్యాలమ్మ ఘటం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పెడనపట్నంలోని ముత్యాలమ్మ ఘటం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట పైడేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఏరువాక పూర్ణిమ పురస్కరించుకుని కొసలం హేమానంద దంపతులు ఈ యొక్క దేవాలయంలో గణపతి పూజ, ఉమామహేశ్వర పూజ ప్రత్యేకించి గ్రామ సంరక్షణార్థమై జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయానికి ఎదగామైనటువంటి తోట పైడేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ఆ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. అలాగే ప్రతి పౌర్ణమి రాయుడు కాడ విశేషమైన పూజా కార్యక్రమం. యావత్ ప్రపంచం యోగా వైపు చూడటం భారతదేశం గర్వించదగ్గ విషయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చెల్లపల్లిలోని ఎన్టీఆర్ గ్రామ పంచాయతీ పార్కులో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యావత్ మానవాళికి భారతదేశం అందించిన మహోన్నత యోగాను ఐక్యరాజ్య సమితి గుర్తించడం, 2014లో ప్రధాని మోడీ చొరవ మేరకు ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం గర్వకారణమన్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగాకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బౌద్ధ, జైన మతాల్లో గౌతమ బుద్ధుడు, మహావీరుడు యోగాకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా మరుగున పడిన యోగాను ప్రధాని మోదీ పునరుజ్జీవింపచేశారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, ముఖ్యంగా నేటి తరం పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రముఖ యోగా గురూజీ శ్రీ యోగా శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం, దీనిలో పాల్పంచుకునే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. యావత్ మానవాళికి భారతదేశం అందించిన మహోన్నతమైన యోగాని ఈ రోజున ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి 2014 సంవత్సరం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయటం, ఈరోజు యావత్ ప్రపంచం కూడా యోగా వైపు చూడటం మా భారత జాతిగా మనందరికి కూడా ఎంతో గర్వదాయక విషయం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని మన ప్రాచీనులు, దాదాపు భారతదేశంలో మానవాళి పుట్టినాటి నుంచి ఉంది యోగా, కొత్తది కాదు. అయితే తర్వాత యోగాని ఒక క్రమపద్ధతిలో చేసింది పతంజలి మహర్షి. కానీ వేదకాలం నాటి నుంచి కూడా యోగా ఉంది. ఆంధ్రప్రదేశ్ యోగా మహాసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యోగా మహాసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చింతగుంటపాలెంలోని యోగా కేంద్రంలో ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందనే కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మాదివాడ రాము, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొరా విఠల్, డాక్టర్ హనుమంతయ్య, రెడ్ క్రాస్ సభ్యుడు భవిరి, యోగా గురువు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా సభ చింతకొండపాలెం మచిలీపట్నం వారు మరి యోగా చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక ప్రాణదానం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఆహ్వానించడమే కాకుండా అతిథులుగా బొర్రా విఠల్ గారిని, మాదివాడ రాము గారిని, మరి కృష్ణ గారి నాయకత్వంలో ఆహ్వానించి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి రక్తదానం అనేది ప్రాణదానం. రక్తాన్ని ఎంత మనం అభివృద్ధి చెందినప్పటికీ కూడా
తయారు చేసే పరిస్థితి అయితే లేదు. ఒకడు రక్తదానం చేస్తేనే మరొకరికి ప్రాణదానం అవుతుంది. మరొకరికే కాదు, ముఖ్యంగా ముగ్గురు కూడా అవుతుంది. ఒకరి దగ్గర రక్తం తీసుకుంటే అది ప్లేట్లెట్స్ ద్వారా, రక్త కణాల ద్వారా, ప్లాస్మా ద్వారా ముగ్గురికి ప్రాణదానం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా కావాలని చెప్పి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ యోగా డే సందర్భంగా మచిలీపట్నంలో చింతకుంటపాలెంలో మా గురువుగారైన కృష్ణమూర్తి గారి నాయకత్వంలో, అలాగే సభ్యులు మన రెడ్ క్రాస్ సొసైటీ శంకర్రాజు సెక్రటరీ గారు ఈయన నాయకత్వంలో కూడా ఇక్కడ అద్భుతంగా మా బొర్రవెట్ల గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వీళ్ళందరి సహకారంతో సభ్యులు ఈ రోజున మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సహజంగా ఏమవుతుందంటే సొసైటీకి మనం మాటల ద్వారా మెసేజ్ ఇవ్వటం కాదు, క్రియల ద్వారా అంటే పనుల ద్వారా చూపించి ఆ ప్రజలకి మనం మోటివేషన్ చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో దాదాపుగా దాదాపుగా 20 సంవత్సరాలు నాకు యోగాతో సంబంధం ఉంది. ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడంలో అద్భుతమైన మా గురునాథం గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ మచిలీపట్నం ముఖ్యంగా ఇంకా పెద్దలు ఉన్నారు చాలామంది, కానీ వీళ్ళిద్దరి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. ఎన్నో కార్యక్రమాలు మమ్మల్ని ఆహ్వానించి భాగస్వాములు చేశారు. అలాగే ఇవాళ వినూత్నంగా మరి వాళ్ళ బ్లడ్లో డైరెక్ట్గా బ్లడ్ ఇవ్వటం కూడా ఒక మంచి పరిణామం. ఇది పెంచుకుంటూ పోయి మనం అన్ని కేంద్రాల్లో కూడా, యోగా కేంద్రాల్లో కూడా దీన్ని మళ్ళీ యోగా డే రోజు ఏదో సందర్భం పురస్కరించుకొని కనీసం బర్త్డే రోజన్నా ఇలాంటి ఊరికే డబ్బు వేస్ట్ చేయకుండా ఏ మంచి శుభకార్యం జరిగినా లేదంటే తల్లిదండ్రుల పేరు మీద ఏదైనా జరిగినా మనం బ్లడ్ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోగలిగితే ప్రతి దానికి యాడ్ చేసుకో. యోగా ఆశ్రమంలో స్టేట్ యోగా ఆఫీస్ నందు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సెక్రటరీ గారు, అట్లాగే యోగా గురువులు, అలాగే మాధవ రాము గారు, అలాగే డాక్టర్ హనుమంతి గారు అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళ యోగా అన్నది మన ఇండియన్దైనా వాళ్ళ భారతదేశంలో యోగా అన్నది పుట్టినా ఇవాళ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళామంటే అదే మన యొక్క భారతదేశం యొక్క గర్వకారణం. ఇవాళ బ్లడ్ డొనేషన్ అంటూ ఇవాళ యోగా నేర్చుకున్న వాళ్ళు మొన్న కరోనా టైంలో కానివ్వండి, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మొన్న కరోనా టైంలో కూడా యోగా చేసిన వాళ్ళే ఎక్కువ % రికవర్ అయిన పరిస్థితి. అక్కడ కూడా యోగానే చేయించారు హాస్పిటల్స్లో కూడా. అంటే యోగా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ యోగా చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే చూస్తుంటే యువత అన్న వాళ్ళు అట్రాక్ట్ అవ్వట్లా. అంటే ముందు మన యొక్క పేరెంట్స్లో యువతని ముందుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, అలా యోగా కానివ్వండి ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిని తహేరా సుల్తానాను బీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లాలో విద్యాశాఖ అధికారిని తహేరా సుల్తానాను బీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని, తద్వారా విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని డీఈఓకి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన డీఈఓను తమ దృష్టికి వచ్చిన సంబంధిత అంశాలను పరిశీలించి సమస్యల నివారణ దిశగా చర్యలు తీసుకోవాలని డీవైఈఓ ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డీఈఓ తహేరా సుల్తానాను బీసీ సంఘం తరపున సత్కరించడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. విషయం ఏంటంటే గతంలో 2 నెలల క్రితం మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కొంతమంది స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఫీజు కట్టలేదని టేబుల్ మీద నుంచోబెడతాం, బయట రోడ్ల మీద నుంచోబెడతాం కొన్ని స్కూల్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ విషయం మీద మేము డిఓ మేడం గారు తెలియజేసాం. వారు వెంటనే స్పందించి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న డివైఈఓలకి ఎంఈఓలకి మేడం గారు సర్క్యులేషన్ పాస్ చేయడం జరిగింది. ఎవరినన్నా పిల్లల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ స్కూల్ యాజమాన్యాల మీద చర్య తీసుకోవాలని డిఓఈఓలకి ఎంఈఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వల్ల మేము అభినందంగా తెలియడానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసాం. అయితే ఏంటంటే ఇంకో విషయం కూడా గతంలో కూడా అడిగాం మేము మేడం గారిని, అమ్మ వాళ్ళ గవర్నమెంట్ ఒక స్కూల్కి ఒక రేట్ నిర్ణయిస్తుంది కదా, ఆ రేటు ప్రకారమే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫీజు తీసుకోవాలి కదా పిల్లల్ని. ఒక్కొక్కళ్ళు స్కూల్ వాళ్ళు మేము ఏసీలు పెట్టామంటారు, ఒకళ్ళు మా గ్రౌండ్ కొంచెం పెద్దదే, మా స్కూల్ కొంచెం ఇదే అని చెప్పి ఫీజులు తీసుకుంటూ ఉంటారు కదా, మరి వాటికి పరిష్కారం ఏంటి మేడం గారు అని అడిగాం.
వారు ఏమన్నారంటే ఈ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళందరూ ఆల్రెడీ హైకోర్టులో గవర్నమెంట్ సర్క్యులేషన్ ఇచ్చింది, మేము ఇచ్చిన రేటుకే ప్రైవేటు యాజమాన్యం చేయాలని, అయితే వాళ్ళు కోర్టులో వేయడం వల్ల అది పెండింగ్లు ఉండిపోయింది అని మేడం గారు తెలియజేశారు. అది కూడా కోర్టులో ఉన్నది కూడా సమస్య తొందరగా పరిష్కారం అయితే గవర్నమెంట్ ఒక స్కూల్కి వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో రాజుపేట సెంటర్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో విద్యార్థులకు యోగా మరియు ప్రయోజనాల గురించి వరల్డ్ వైడ్ మెడిటేషన్, సహజ యోగా, నేటి మహాయోగం వ్యవస్థాపకురాలు నిర్మలా మాతాజీ వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు పివి మోహన్ రావు, కమిటీ కోఆర్డినేటర్ పివి గజేంద్ర, వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, అన్నం అశోక్ కుమార్, వీకేన్ మూర్తి, శ్రీదేవి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున రాజుపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ప్రిన్సిపాల్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున యోగా డే జరుపుకోవటం జరిగింది. దీనికి యోగా గురువు గారైనటువంటి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున పిల్లలందరూ కూడా యోగా గురించి ఆయన చెప్పడం జరిగింది. యోగా నేర్చుకోవటం వలన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం ఉదయాన్నే లెగవటం, యోగా చేసుకుంటాం, దినచర్యలు ప్రారంభిస్తాం, చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంట్లోని సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ మన కుటుంబం, మన ఊరు, మన దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గురువుగారు చెప్తా అంటే చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమానికి డే సందర్భంగా యావత్ భారతీయులందరూ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజుపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పరమ పూజ్య శ్రీ మాతాజీ సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమానికి ఈ పిల్లలకి నేర్పడం జరిగింది. అలాగే లిటిల్ ఫ్లవర్లో గత 35 సంవత్సరాల నుంచి చక్కటి ఆధ్యాత్మిక ఉన్నతి, అలాగే నైతిక విలువలతో కూడినటువంటి మంచి విద్యని నేర్పినటువంటి మంచి స్కూల్గా ఈ స్కూల్లో చదివిన పిల్లలు కూడా చాలా ఉన్నతమైనటువంటి మరి విద్యాభ్యాసం నేర్చుకుని చక్కటి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి స్కూల్లో చక్కటి చాలా మేము చెప్పినట్టు అన్నీ కూడా ఈ యోగా కార్యక్రమాల్లో చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళని నిరంతరం కూడా ఆచరిస్తామని చెప్పేసి తెలియజేసినందుకు, అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యోగా డే సందర్భంగా ఆత్మసాక్షాత్కారాన్ని పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజయోగాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ దీనివలన ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా అభ్యాసం చేసి ఈ యోగాన్ని ప్రతినిత్యము కొనసాగించి చక్కని శక్తివంతులయ్యి సద్గుణ సంపన్నులుగా ఉండి మన యొక్క పేరెంట్స్కి, తల్లిదండ్రులకు, ఈ యొక్క విద్యా సంస్థల యొక్క సిబ్బందికి, మరి ఈ యొక్క యాజమాన్యాన్ని వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని మేము ఆశిస్తూ, పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి, డాక్టర్ మాతాజీ శ్రీ నిర్మలా వాత్సవ దేవి గారు ఈ యొక్క యోగాని 120 దేశాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆవిడ భారతదేశ గవర్నమెంట్ నుంచి కూడా మంచి యొక్క మానవతావాది అని చెప్పేసి మంచి అవార్డును పొందారు. మన యొక్క భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.